ఈ కాలంలో ఆలు మగలు ఎట్లురో చూస్తున్నారు కదా నొల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకు నమ్మకమే లేదు. ఉత్తుత్తి వాటి కలిగి మూతి ముడుచుకొని కూసుంటారు. ఇష్టమైన కూర వండలేదని భర్త, కొత్త చీర కొనియలేదని భార్య కొట్లాడుకొని సంసారాన్ని బజాట్లేసుకుంటున్నారు. నా లైఫ్ నా ఇష్టం అనుకుంటా మొండి శాతలకు పోయి ఇడుపు ఖైదాల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కానీ గా ఒరిస్సాలో ఒక తాతను చూస్తే ఆలు మగల మధ్యలో ఉండే అనుబంధం ఎంత బలమైందో తెలుస్తుంది. అయ్యో భగవంతా, ఎంత కష్టం వచ్చింది తాత నీకు. చూస్తున్నారా అనుల్లా, ఒడిస్సాలో ఉండే బాబు లోహర్ అనే 70 ఏండ్ల తాత పక్షవాతం వచ్చిన తన భార్యను డాక్టర్కి చూపెడదామని రిక్షాలో వేసుకొని దవాఖానకు తీసుకుపోతున్నాడు. అదేదో పక్క ఊళ్ళనో పట్నంలోనో ఉన్న హాస్పిటల్కో కాదు, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నాడు. జేబులా నయా పైస లేదు. అంబులెన్స్లో తీసుకుపోవాలంటే దానికయ్యే కిరాయి పైసలు కూడా లేవట తాత దగ్గర. అందుకే ఒక పాత రిక్షా తెచ్చుకొని ఆ ముసలామను రిక్షాలో కూసబెట్టుకుని ట్రీట్మెంట్ కోసము పట్టుబదులని విక్రమార్కుని లెక్క గంత దూరం దొక్కుంటూ పోయిండు. అక్కడ ఆమె డాక్టర్కి చూపెట్టి మందులు తీసుకొని అదే రిక్షాలో కూసబెట్టుకొని మళ్ళా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి ముఖం పట్టిండు. ఈ తాత గురించి తెలిసిన తొవ్వంట కొంతమంది సహాయం చేస్తామని ముందుకొస్తే వద్దన్నాడట. నాకు ఇష్టమైనవి రెండే, ఒకటి తన భార్య, 2 ఈ రిక్షా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈ వయసులో కూడా ఆ తాతకు తన భార్య మీద ఉన్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అవును, ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే బంధం, ప్రేమ అంటే బాధ్యత. ఈ కాలం ఆలుమగలకు అసొంటి ఏం లేవు అని కామెంట్లు పెడుతున్నారు.